ఆయన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆంధ్రలో జరుగుతున్న సిచ్యువేషన్ ప్రకారం హోమ్ తీసుకుంటారా లేదా ఎలా ఉంటుందాడ? అంటే మీకు అర్థం కాని విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు సీరియస్ అవుతున్నాడు? ఇప్పుడు నాది ఏంటి, నేను పంచాయతీ రాజ్ శాఖ నాది, నేను హోంశాఖ కాదు. హోంశాఖ మంత్రి ఏం చేస్తున్నారు? బాలికలు ఆడబిడ్డల మధ్య అఘాయిత్యాలు జరుగుతుంటే ఆడబిడ్డల పైన అఘాయిత్యాలకు పాల్పడుతున్న వాళ్ళని ఎందుకు మీరు కొమ్ము కాస్తున్నారు? ఇక్కడ అంటే కులం ఎందుకు వస్తుంది ఇక్కడ అడ్డు? మీరు ఎందుకని అరెస్ట్ చేయట్లేదు? మీరు ఎందుకని తీసుకోవట్లేదు చర్యలు? తగిన చర్యలు ఎందుకు తీసుకోరు? మీరు హోంశాఖలో ఉన్నారు కదా, మీరు ఎందుకు తీసుకోరు? మీకు ఆ రైట్ ఉంది కదా, మీరు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ఇది ఆయన ధోరణ. అంతేగాని హోంశాఖ అది కదా, అదే దరిద్రం. నేను అదే దౌర్భాగ్యం. ఇప్పుడు జనసేన ఇప్పుడు నాయకుడు కూడా పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆవేదన కూడా అదే. ఇప్పుడు మీకు ఎలా వచ్చింది ఆవేదన, అదే ఆయన ఆవేదన పడేది. బాలికలు చిన్న పిల్లల మీద మానభంగాలు అలాంటివి జరుగుతున్నాయి కదా, అవన్నీ కూడా మీరు ఎందుకు మీ దృష్టికి రావట్లేదు? మీరు ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారు? ఆడపిల్లలంటే అంత అలసత్వంగా కనబడుతున్నారా మీకు? అంత చులకన భావం ఉందా మీకు? అవన్నీ కూడా మీరు ఎందుకు పట్టించుకోరు? ఒకవేళ మీరు ఇదే ద్వారంలో వెళ్తే నేను హోంశాఖ తీసుకోవాల్సి వస్తుంది. నేను కనుక హోంశాఖ తీసుకుంటే ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానంద్ లాగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది మీరు. అంటే ఇక్కడ మీకు అర్థమైందా? ఉత్తరప్రదేశ్ స్పాట్ ఎన్కౌంటర్, క్రిమినల్స్ అందరిని ఓచకోతకు వస్తాడు. అర్థమైందా? ఆటోమేటిక్గా జరగాలయ్యి. ఏంటి బాబు, తల్లికి పిల్లకి తేడా లేకుండా పోయిన ఈ సమాజంలో ఇలాంటి నాయకులు ఉండడం చాలా మంచిది. ఇలాంటి నాయకులకు మనం సపోర్ట్ చేయాలి. దీంట్లో నేను 100% పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేస్తా. నేను పవన్ కళ్యాణ్ అభిమానిగా కాదు, రాజకీయంగా పొలిటికల్ నేతగా మంచి క్వాలిటీస్ ఉన్న వ్యక్తిగా నేను ఆయన సపోర్ట్ చేస్తా, 100% చేస్తా. ఎందుకంటే ఇంతవరకు చాలామంది పరిపాలించారు కానీ ఎవడు స్వార్థం ఆడిదే. ఎంతోమంది వచ్చారు పోయారు. ఎవడైనా సరే ప్రజల కోసం ఆలోచించాడా? ఇప్పుడు ఆయన డబ్బు కోసం పదవి కోసం మోజుతో ఈ ఫీల్డ్లోకి రాలేదు భయ్యా, రాలేదు. నిజంగా చెప్తున్నా, సీరియస్లీ. ఆయన డబ్బే కావాలనుకుంటే సినిమాలో కోట్లు వస్తాయి. అలాంటిది వదిలేసి మీకు సేవ చేయడానికి వచ్చాడు. మీరు ఆ విషయాన్ని గమనించండి. ఏదో మీ ఇష్టం వచ్చినట్టు నోటుకొచ్చిన మాటలో చేతికొచ్చిన రాతలో రాయొద్దు. పవన్ కళ్యాణ్ ఇజం వేరు, పవన్ ఇజం వేరు. అర్థమైందా? పవన్ ఇజం అంటే చాలా అర్థవంతమైన ఇజం, అది జనాలకు ఉపయోగపడే ఇజం. మీలాంటి సామాన్యులకు అర్థం కాదు. అది మినిమం అది అని అంటారు, పై స్థాయి వాళ్ళకి అర్థమవుద్ది. మనోడు అన్నట్టు ఐటమ్ రాజా, పై స్థాయి వాళ్ళకి అర్థమవుద్ది, కింద స్థాయి వాళ్ళకి అర్థం కాదు. అది పవన్ కళ్యాణ్ గారి భావాలని అర్థం చేసుకోవాలంటే మీకు టైం పడుతుంది, మీకు అంత మెచ్యూరిటీ లేదు. ఇప్పుడు మనకి ఏపీకి పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు కావాలి ఖచ్చితంగా. ఇలాంటి నాయకుల వల్ల దేశం రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు వెళ్తుంది. అంతేగాని ఇప్పుడు ఆవిడకి స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. మీరు హోంశాఖలో ఉండి మీరు కనుక బాధ్యతలు సరిగా నిర్వర్తించకపోతే నేను ఆ బాధ్యతల్ని స్వీకరించవలసి వస్తుంది. నేను స్వీకరిస్తే అది మీరవని పదవిలో ఉన్న ఎవడైనా సరే నేను ఏలు పెట్టి నిలదీస్తా, అరెస్ట్ చేయిస్తా, కావాలితే ఊచకోత కూడా కోస్తా. దానికి సిద్ధమైతే మీరు ఇప్పుడే రాజీనామా చేయండి, నా పదవి నేను అంగీకరిస్తా అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు సీరియస్ అయ్యారు. కానీ అంత నోటిగాడు కూడు లాక్కునే అంత దౌర్భాగ్య స్థితి ఆయనకి లేదు. అసలు ఆ పర్సనే కాదు, ఆ పర్సనల్ మెంటాలిటీయే కాదు. బాధ్యతారహిత్యంతో పని చేస్తారని స్వీట్ వార్నింగ్. అక్కడ ఉన్నదే మహిళ కాబట్టి మహిళను గౌరవిస్తూనే చెప్పాడు. కానీ రాతల మట్టికి నోటుకొచ్చినట్టు రాశారు. అదంతా వాళ్ళ పర్సనల్ పర్సెప్షను, మనకు అనవసరం. ఒకటే చెప్తున్నా, నిజంగా హోంశాఖలో ఉండి మీరు ఏమీ బాధ్యతగా లేకపోతే ఈయన ఇంత కష్టపడిన దానికి మీరు బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. ఖచ్చితంగా మీరు కూడా మీ వంతు ప్రకారం అందరినీ అరెస్ట్ చేయాలి. ఆల్రెడీ 107 మంది మీద కేసులు పెట్టారు, జైల్లో పెట్టారని తెలిసింది. వెరీ గుడ్, వెల్ అండ్ గుడ్. ఒక మాటని, ఒక డిప్యూటీ సీఎం మాటని శిరసా వహించి ముందుకు వెళ్తున్నందుకు మీకు అప్రిషియేషన్ ఇస్తున్నా. ఇలాంటి అరెస్టులు ఇంకా జరగాలి. ఇలాంటి మానవ మృగాలందరినీ కూడా మీరు కట్టడి చేయాలి. చేస్తేనే ఆడబిడ్డలకు రక్షణ ఉంటుంది. పిల్లకి తల్లికి తేడా తెలియని రోజుల్లో మన కలికాలంలో బతుకుతున్నాం కాబట్టి ఈ కలికాల రాక్షసులను అంతం చేయాలంటే ఇలాంటి నాయకులు ఉండాలి. ఏపీకి ఇప్పుడు ఇలాంటి నాయకులే అవసరం. థ్యాంక్ యూ.